హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషనల్ వీడియో లాంటిది కానీ వితౌట్ రెమ్యునరేషన్. ఎందుకంటే ఇది ఎవరిదో కాదు, మా నందీష్ది అనమాట. షాప్ అంటే మినీ రెస్టారెంట్ అనుకోవచ్చు, మినీ డాబా అనుకోవచ్చు. చూడండి, దుర్గామాత ఫుడ్ కోర్ట్ అండ్ కేఫ్ కార్నర్ అనమాట. సో ఇక్కడ అన్నీ కూడా మీకు దొరుకుతాయి. ఎర్లీ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 11 వరకు అయితే ఓపెన్లోనే ఉంటుంది. స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే టీ అయితే చాలా ఫేమస్ అయిపోయింది. అంటే తను కొంచెం కోర్స్ తీసుకొని ఎలా చేయాలి అవన్నీ కూడా నేర్చుకున్నాడు. సో టీ అయితే చాలా ఫేమస్ అయిపోయింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ఇంత షార్ట్ టైంలోనే మంచిగా గుర్తింపు అయితే దొరికింది ఈ ఫుడ్ కోర్ట్కి అనేసి. టీ ఒకటే కాదు, కాఫీ, బాదం మిల్క్, ఫిల్టర్ కాఫీ, నార్మల్ మిల్క్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా టీ చూడండి నా కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇది మీరు చూస్తేనే అర్థమైపోతుంది ఆ కన్సిస్టెన్సీ ఎంత మంచిగా ఉంది అనేసి. సో టీ ఫేమస్ అయిపోయింది, అలానే బిర్యానీ కూడా ఫేమస్ అవుతూ ఉంది డే బై డే. ఎందుకంటే ఇక్కడ మనము అక్కడ వెళ్ళి తినడమే కాదు, మనం చికెన్ మటన్ ఏదైనా ఇచ్చినా కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి కూడా ఇస్తారనమాట. 1 kgకి ఇంత అమౌంట్ అని కూడా తీసుకుంటూ ఉన్నారు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇదేమో ఫస్ట్ ఇదే స్టార్ట్ చేశాడు చాట్స్. నిప్పట్ మసాలా, బేల్పూరి, స్వీట్ బూందీ, మిక్చర్ మసాలా, చాట్ మసాలా, ఇంకా చాలా అన్నీ కూడా నా ఫేవరెట్ అనమాట. ఇంతకుముందు నేను ఒకసారి క్యాంప్ ఫైర్లో ఆ చాట్స్ తింటూ కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను. అది ఇక్కడ మీకు ట్యాగ్ చేస్తాను, మీరు కూడా చూడండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి బిర్యానీ ఒకటే కాదండి, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, గోబీ మంచూరియా, గోబీ రైస్, చికెన్తో ఆల్ స్టార్టర్స్ కూడా ఉంటాయి. సో స్పెషల్గా అయితే బిర్యానీ. ఇంకా ఈవినింగ్ టైంకి వస్తే మనకి చాట్స్తో పాటు బజ్జీలు, బోండాలు కూడా ఉన్నాయన్నమాట. మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ, బోండాలు, వడలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మీరు నా మాటలు వింటూ ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఏరియాస్ కానీ అవన్నీ కూడా బాగా గమనించండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బిర్యానీ ఆర్డర్ చేసుకొని ఇక్కడ కూర్చొని తినచ్చు, లేదా మీరు ఏదైనా పార్సల్కి చెప్పినా కూడా హాయిగా అక్కడ టెంపుల్ దగ్గర కూర్చొని మంచిగా అయితే ఉంటుంది. పీస్ఫుల్ ఏరియా అనమాట. నాకైతే చాలా నచ్చింది ప్లేస్. సో నేను వెళ్ళే టయానికి బిర్యానీ అయితే చేస్తూ ఉన్నారు, స్టార్ట్ చేశారు. సో చూడండి, మాస్టర్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉందంట, బెంగళూరులో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్. ఫుడ్ బిజినెస్ మంచిగా క్లిక్ అవ్వాలంటే ఇలా మాస్టర్స్ చేతిలోనే ఉంటుందన్నమాట. వాళ్ళు ఎంత మంచిగా వండి పెడితే అంత టేస్ట్ వస్తుంది కదా. సో దానివల్ల పాపులారిటీ, అలాగే బిజినెస్ కూడా మంచిగా క్లిక్ అయిపోతుంది. సో బిర్యానీ ఎలా చేస్తున్నారో మీరు కూడా చూడండి. ఈ పౌడర్స్ అన్నీ కూడా హోమ్ మేడ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లోనే గ్రైండ్ చేసింది అనమాట. సో ఫస్ట్ అయితే ఈ మసాలాలు వేస్తున్నారు. ఇటుపక్క రైస్కి అయితే ప్రిపేర్ అయిపోతుంది. తర్వాత దమ్ పెట్టుకుంటారు కదా చికెన్, అది కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో బిర్యానీ అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అలాగే కొంతమంది కస్టమర్స్ వచ్చారు ఆ రోజు, వాళ్ళు చెప్పిన రివ్యూస్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే చూడండి మెనూ కార్డ్స్. నేను వెళ్ళింది ఫ్రైడే కాబట్టి అమ్మవారి టెంపుల్లో పూజ జరిగింది కాబట్టి ప్రసాదం కూడా ఇక్కడ దొరుకుతుందన్నమాట.